గురువు ఎప్పుడన్నా కానీ కూర్చుంటే గురువు కూర్చొని ఉండగా శిష్యుడు కూర్చొని ఉండకూడదంట. గురువు శిష్యులకు ఉండేటటువంటి మర్యాదల్లో గురువు అనేవాడు కూర్చొని ఉండగా శిష్యుడు కూర్చొని ఉండకూడదట. గురువు దగ్గర శిష్యుడు పాదరక్షకాలు ధరించి నిలబడకూడదట. గురువు శిష్యుడు సమానమైనటువంటి స్థానంలో పడుకోకూడదు. గురువుకు కాస్త దూరమన్నా పడుకోవాలి, గురువు కాస్త పైన పడుకుంటే ఆయన కాస్త కిందికన్నా పడుకోవాలి. గురు శిష్యులు ఇద్దరు కూర్చోవలసి వస్తే సరియగు నేల మీద కూర్చోకూడదు. గురువు కొంత పైన కూర్చోవాలంట, శిష్యుడు కొంత కింది కూర్చోవాలంట. ఇది వివక్ష కాదండి. దయచేసి దీని వివక్ష కింద ఆలోచన చేయొద్దు. అంటే ఇక్కడ కూడా భేదభావాలు చూపిస్తున్నారా, ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని మాత్రం అనుకోకండి. ఇది కేవలం ఆయన ఉన్నతికి, ఆయన తపస్సుకు, ఆయన విద్యకు, ఆయన యొక్క మంత్రశక్తికి సంబంధించినటువంటి తారతమ్యములు, మర్యాదలు ఇవి, అంతే తప్ప వివక్షగా ఇవి. కాకపోతే గురువు తినే వరకు శిష్యుడు తినకూడదట. గురువు పడుకొని నిద్రలో జారిపోయే వరకు శిష్యుడు కూడా పడుకోకూడదట.